రైట్ 4 స్లోగన్స్ ఆన్ డెమోక్రసీ. ఓకేనమ్మా. స్లోగన్స్ అంటే ఏంటమ్మా? ఇన్స్పైర్ పీపుల్ అంటారు. ఫస్ట్ పాయింట్, డెమోక్రసీ పవర్ టు ది పీపుల్, వాయిస్ ఫర్ ది పీపుల్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా? ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ఏర్పాటు చేయడం మరియు ప్రజలకి అధికారం ఉండే పాలన పద్ధతి. సో ప్రజలు తమ నాయకులు ఎన్నికల ద్వారా ఎంచుకుంటారు. సో డన్. ఇక్కడ పవర్ టు ది పీపుల్, వాయిస్ ఫర్ ది పీపుల్. పవర్ టు ది పీపుల్ అంటే ఏం తెలుసమ్మా? పవర్ టు ది పీపుల్ అంటే దేశం మీద ఉన్న అసలు అధికారం ప్రజలకే ఉంటుందని అర్థం. అదే పవర్ టు ది పీపుల్. నాయకులు, ప్రభుత్వం ప్రజల సేవకే పని చెయ్యాలి. అదే పవర్ టు ది పీపుల్ అర్థం. వాయిస్ ఫర్ ది పీపుల్ అంటే ప్రతి వ్యక్తికి తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటది. సో ప్రజలు తమ సమస్యలు, భావాలు ప్రభుత్వం చెవికెక్కించే అవకాశాన్ని పొందుతారు. సో అదే వాయిస్ ఫర్ ది పీపుల్ అని అర్థం. సో ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ప్రజల చేత ప్రభుత్వం ఏర్పడుతుంది, అది పవర్ టు ది పీపుల్ లో. ఎన్నికల ద్వారా నాయకులను ఎంచుకుంటారు, చట్టాలు అనుసరించాలి, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ప్రజలు దేశ పరిపాలనలో పాల్గొంటారు. సో ఇదంతా కూడా ఏంటమ్మా? డెమోక్రసీ కింద వెళ్తుంది. పవర్ టు ది పీపుల్ అంటే అసలు అధికారం ప్రజల దగ్గర ఉంటుంది, ప్రభుత్వం ప్రజల కోసం పని చెయ్యాలి, ప్రజలే ప్రభుత్వాన్ని మార్చగలరు ఎన్నికల ద్వారా, ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అది పవర్ టు ది పీపుల్. వాయిస్ ఫర్ ది పీపుల్ కోసం చెప్పాలి అంటే ప్రతి వ్యక్తికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటది, సూచనలు చెప్పే హక్కు ప్రజలకు కూడా ఉంటది. అది వాయిస్ ఫర్ ది పీపుల్. ఓకేనమ్మా? డన్. డెమోక్రసీలో ఇంకేంటి నెక్స్ట్? స్ట్రాంగర్ టుగెదర్, యునైటెడ్ ఇన్ డైవర్సిటీ. ఇంకొకటి స్ట్రాంగర్ టుగెదర్, యునైటెడ్ ఇన్ డైవర్సిటీ. స్ట్రాంగర్ టుగెదర్ అంటే మనందరూ ఐక్యంగా ఉంటే, కలిసి పనిచేస్తే దేశం మరింత శక్తివంతంగా, అభివృద్ధిగా చెందినదిగా మారుతుంది అని చెప్పడం. సో ఐక్యతలో శక్తి ఉంటుంది, కలిసి పనిచేస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి, దేశ అభివృద్ధికి అందరి సహకారం అవసరం. సో విభేదాలు కాకుండా సహకారం ముఖ్యం. అదే స్ట్రాంగర్ టుగెదర్. ఓకేనమ్మా? యునైటెడ్ ఇన్ డైవర్సిటీ అంటే, యునైటెడ్ ఇన్ డైవర్సిటీ అంటే మన దేశంలో భాషలు, మతాలు, సాంప్రదాయాలు వేరైనా మనం అందరం ఒకటిగా కలిసి జీవించడం అనేది ముఖ్యం. ఇలా చాలా తేడాలు ఉన్నా మనం ఐక్యంగా ఉంటే దేశం బలపడుతుంది. డెమోక్రసీ నెక్స్ట్ ఏంటమ్మా? యువర్ ఓట్, యువర్ వాయిస్, యువర్ ఫ్యూచర్. ఓట్ ఇన్ డెమోక్రసీ. ఓకేనమ్మా? దాని ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మీ ఓటు, మీ వాయిస్, మీ స్వరం, మీ భవిష్యత్తు. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం చాలా ముఖ్యమైనది. మీరు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళు దేశం లేదా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారో నిర్ణయిస్తుంది. సో మీ ఓటు మీ అభిప్రాయం, మీ ఓటు మీ హక్కు, మీ ఓటు మీ భవిష్యత్తు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. మంచి నాయకులను ఎంచుకోవడానికి ఓటు ఉపయోగపడుతుంది. ఒక ఓటు కూడా చాలా విలువైనది అనమాట. యువర్ వాయిస్ అంటే ఓటు ద్వారా ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం చెప్తారు. సో మీ సమస్యలను అర్థం చేసుకునే నాయకులను ఎంచుకునే మార్గం. ఓటు వేయడం ద్వారా మీ స్వరం ప్రభుత్వం చెవికెక్కుతుంది. అది యువర్ వాయిస్. యువర్ ఫ్యూచర్ అంటే మంచి నాయకులు వస్తే దేశం అభివృద్ధి అవుతుంది. మీ కుటుంబం, మీ మధ్య మీ ఉద్యోగాలు అండ్ మంచి పాలనపై ఆధారపడతాయి. సో అందుకే ఓటు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నెక్స్ట్, ఓట్ ఇన్ ఏ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతోనే నడుస్తుంది. ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఏర్పడుతుంది. అదే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. సో ఓటు వేయడం ద్వారా మీరు దేశ నిర్మాణంలో పాల్గొంటారు. ఓటు వేయకపోతే ఇతరులు తీసుకునే నిర్ణయాల మీదే మీ జీవితం ఆధారపడి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది పాయింట్ కి అర్థం అమ్మా. నెక్స్ట్, లిబర్టీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్, ది హార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఓకేనమ్మా? డన్. సో లిబర్టీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, లిబర్టీ ఉండాలి. ప్రతి వ్యక్తికి న్యాయం, జస్టిస్ ఉండాలి. సో అవి సమానంగా దక్కాలి అందరికీ. ఇవి ఉండే చోట నిజమైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది, ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం యొక్క హృదయం స్వేచ్ఛ, న్యాయం. అదే హార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో లిబర్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిబర్టీ అంటే ఏం తెలుసా? ప్రతి వ్యక్తికి మాటల స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి హక్కు ఉంటుంది. జీవన విధానం, చదువు, ఉద్యోగం ఇవన్నీ స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు. అది లిబర్టీ. జస్టిస్ అంటే అందరికీ సమాన న్యాయం దక్కాలి. అని రిచ్ అయినా, పూర్ అయినా, చిన్నైనా, పెద్దైనా తేడా లేకుండా చట్టం ఒకేలా ఉండాలి. అన్యాయం జరిగితే కోర్టులు రక్షణ ఇస్తాయి ఇందులో. సో నెక్స్ట్, ఫర్ ఆల్ అంటే అందరికి.
స్వేచ్ఛ. సో స్వేచ్ఛ న్యాయం కొద్ది మందికి మాత్రమే కాదు, దేశంలో ప్రతి పౌరుడికి ఇవ్వాలి. సో సమానత్వం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, ది హార్ట్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థ. ప్రజలు భయపడకుండా జీవించడానికి స్వేచ్ఛ అవసరం. ఎవరైనా తప్పు చేస్తే చట్టం న్యాయం ఇవ్వాలి. ఈ రెండూ లేకపోతే ప్రజాస్వామ్యం అస్సలు పూర్తి కాదు. ఓకేనా, మరి హార్ట్ ఆఫ్ డెమోక్రసీ. హోప్ యూ అండర్స్టాండ్ దీస్ 4 slogans ఆఫ్ డెమోక్రసీ. థ్యాంక్ యూ.